హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా ఈరోజు thumbnail ఏంటి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక కాపీరైట్ రాకుండా, రీయూజ్డ్ కంటెంట్ రాకుండా, స్ట్రైక్స్ రాకుండా ఉండాలంటే ఎలా చేయాలి, స్టార్ట్ చేశాక ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఫేస్ చేసినవి మీకు ఇట్లాంటి తప్పులు మీరు చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఎక్కడో కొంతమందికైనా ఉపయోగపడచ్చు అనేది నా ఉద్దేశం అన్నమాట. ముందుగా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే జీమెయిల్ ఐడి క్రియేట్ చేసేసుకుంటాము. ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తాం. అది నార్మల్ ప్రాసెస్, అందరికీ తెలిసింది. ఎటువంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి అనేది ముందుగా మనమైతే తెలుసుకోవాలన్నమాట. ఎలాంటి వీడియోస్ పెట్టాలి అంటే మీ కెమెరాతో మీరు రికార్డ్ చేసుకున్నవి ముందు, అది ట్రావెలింగ్ వ్లాగ్స్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు కనిపిస్తే ఇంకా బెటర్. యూట్యూబ్ ఛానల్లో ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు, అప్పుడప్పుడు మీరు కనిపించేదానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి మ్యూజిక్. కొన్ని మ్యూజిక్కి కాపీరైట్ కంటెంట్ పడుతుంది, కొన్నిటికి పడదు. కాపీరైట్ కంటెంట్ పడకుండా ఉండాలంటే మానిటైజేషన్ అయ్యాక మీరు కొన్ని మ్యూజిక్ యూట్యూబ్ ప్రీమియం మ్యూజిక్లో నుంచి వస్తుందో దానికైతే కాపీరైట్ కంటెంట్ ఎక్కువగా అయితే పడదు. ఇటువంటి వాటికి కాపీరైట్ కంటెంట్ పడుతుందంటే మ్యూజిక్కి మనము ఇన్షాట్లోకి వెళ్ళి మ్యూజిక్ ఎడిట్ చేసినప్పుడు లాఫింగ్ సౌండ్స్ కానీ అటువంటి వాటికైతే ఒక్కొక్కసారి కాపీరైట్ కంటెంట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది 100%. సో నేను ఒకసారి ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను, అందుకే మీరు అలా చేయకూడదని నేనైతే చెప్తున్నాను. మ్యూజిక్ ఎటువంటిది పెట్టచ్చు అంటే యూట్యూబ్ షార్ట్స్కి అయితే ప్రాబ్లం ఉండదు. ఏదన్నా ఒక సాంగ్ తీసుకొని మీరు ఏమన్నా కిచెన్ వ్లాగ్స్ చేస్తున్నా, కుకింగ్ వ్లాగ్స్ చేస్తున్నా, ఏదైనా ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తున్నా, మేము వాయిస్ ఓవర్ ఇవ్వము అనుకుంటే ఏదన్నా ఒక సాంగ్ యూట్యూబ్లో ఏదో ఒక సాంగ్ సెర్చ్ చేసి దాంట్లో ఒక 60 seconds వీడియోగా కన్వర్ట్ చేసుకొని మీరు దానికి పెట్టచ్చు. దానికైతే కాపీరైట్ కంటెంట్ అయితే ఏం పడదండి. లాంగ్ వీడియోస్లో కనుక మీరు మూవీ సాంగ్స్ అవి లైసెన్స్ లేకుండా పెట్టారు అంటే మీకు ఖచ్చితంగా కాపీరైట్ అయితే పడుతుంది, స్ట్రైక్స్ కూడా పడుతుంది. అప్పుడు మనం మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ కాము. ఇంకొకటి ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా వీడియో నచ్చింది, ఇన్షాట్లో నచ్చింది, ఇంకా ఇన్షాట్ కాదండి, ఇది షేర్ చాట్లో నచ్చింది, ఇవన్నీ నచ్చాయని చెప్పి తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే వ్యూస్, సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు, కానీ మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవ్వదు. మీకు ఎటువంటి మనీ కూడా రాదు, ఒక్కొక్కసారి ఛానల్ పోయే అవకాశం కూడా ఉంది. ఇంకోటి అందరు మెయిన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్స్టాలో రీల్స్ చేస్తాము, అది డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా తీసుకొచ్చి యూట్యూబ్లో చేస్తాం. అలా చేయకండి. ఇన్స్టా రీల్స్ ఫస్ట్ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని అప్పుడు ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా అది మీ ఓన్ సాంగ్ అన్నట్టు కింద మీ ఫోటో అయితే పడకూడదు. ఒరిజినల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆడియోలో యాడ్ అయితే నో ప్రాబ్లం ఉండదు. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాలో వీడియో చేసుకున్నాక ఆ లింక్ని గూగుల్లోకి వెళ్ళి సేవ్ ఇన్స్టా రీల్స్ ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇదే ఆడియో యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఆ ఆడియోకి మీ రీల్ కనెక్ట్ చేసుకోండి. అలా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మెయిన్గా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు చేయగానే మనీ వచ్చేస్తుంది అనేది అయితే ముందు పక్కన పెట్టేసేయండి. మనీ వస్తుంది కానీ అప్పుడేం సక్సెస్ అవ్వరు. అంత తొందరగా మనీ అయితే ఊరికే వచ్చేది, దీని వెనకాల చాలా కష్టమైతే ఉంటుంది. సో ఇన్స్టాలో ఎవరికి అయితే ఊరికే డబ్బులు అయితే వచ్చేవో చాలా టైం పడుతుంది. కొంతమందికి 6 monthsకే మానిటైజేషన్ అవుతుంది, కొంతమంది 1 year, కొంతమంది 4 years చేసినా కానీ అవ్వంది ఒక 10 daysలో అవుతుంది. అదేంటంటే ఒక్కొక్క లక్ వీడియో అయితే ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా మీ ఓన్ కంటెంట్ పెట్టుకుంటే ఒక 1 year కాకపోయినా 6 monthsకైనా, కొంతమందికి లేట్గా వస్తుంది, కొంతమందికి అయితే స్పీడ్గా వస్తుంది సక్సెస్ అనేది. కాకపోతే మెయిన్గా మీ ఓన్ కంటెంట్ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. ఇంకా యూట్యూబ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు, కొంతమంది మనీ పే చేసి రిప్లై ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది జస్ట్ యూట్యూబ్లో వీడియో నాది టెక్ ఛానల్ అని చెప్పుకుంటారు కానీ రిప్లై అయితే ఇవ్వరు. నాకు తెలిసినంత వరకు నేను ఎక్కువగా ఫాలో అయ్యేది మాధురి టెక్ ఛానల్ అని ఉందన్నమాట. ఆ అక్క అయితే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మీరు ఇన్స్టాలో మెసేజ్ పెడితే 1 day కాకపోయినా 2nd day కైనా సరే మీకు రిప్లై ఇస్తారు.